గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నిటిలో కూడా డాటా అనేది ఒక పార్ట్‌గా ఉంది. అవును. వాళ్ళలో ఈ మొన్న చూస్తే గ్రూప్ 1లో డాటా పార్ట్ చాలా ఏది ఇన్ డెప్త్ క్వెషన్స్ వచ్చినాయి. సాల్వ్ చేసేంత టైం లేకుండా పోయింది. కాబట్టి దానికి ఎట్లా ప్రిపేర్ అయితే నెక్స్ట్ రాసేవాళ్ళు మంచి మార్క్స్ సాధించే అవకాశం ఉంది? పాత పీవైక్యూస్ చూడడమే. పాత పేపర్లు చూసి అవే ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఓకే. ఇప్పుడు కోచింగ్ వాళ్ళు ఇవి బుక్ రిలీజ్ చేసి డేటా మీద ఈ క్వశ్చన్స్ వస్తాయని చెప్పడం కంటే మీరు పీవైక్యూ చూసుకోండి. అసలు దానికే షిఫ్ట్ అయ్యి ఆ పీవైక్యూస్కి ఒక పీవైక్యూ వస్తే ఒక టాపిక్స్ దానికి 5 విధాలుగా మీరు ప్రాక్టీస్ అయ్యి సిద్ధంగా ఉండాలి. ఒక 5 డేస్లో మీరే క్వశ్చన్లు సిద్ధం చేసుకుంటే బెటర్. వేరే వాళ్ళు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కానీ లేకపోతే బుక్ వాళ్ళు వాళ్ళది కంటే మనం స్వతహాగా మనమే దాని మీద క్వశ్చన్లు తయారు చేసుకుని సాల్వ్ చేసే స్ట్రాటజీ మనకి ఉండాలి. అప్పుడే మనం సక్సెస్కి దగ్గర అవుతాం. ఓకే. జనరల్గా అంటే కామన్గా సొసైటీలో మనిషికి అంటే వ్యక్తి ఏదైనా ఆస్పిరెంట్కి జాబ్ లేకంటే ముందు జాబ్ వచ్చిన తర్వాత డిఫరెన్స్ అనేది మనం ఖచ్చితంగా ఇప్పుడు చూస్తుంటాం. ఎట్లా అనిపించింది మీకు? వచ్చినప్పుడు ఇప్పుడు తెలుస్తుంది, రానప్పుడు ఏ విధంగా ఉంది? స్ట్రెస్, ఒత్తిడి, చాలా ప్యానిక్ ఉండేది. చాలా కొన్నిసార్లు నిద్రపోయేది అసలు. అంటే నాకు కూడా ఒక ఎకరం ఉంటే బాగుండేది, నేను అమ్మేసి ఢిల్లీ వెళ్ళిపోయేటోనేమో, లేకపోతే ఆర్సిడీలోనో లేకపోతే అమిగోస్లోనో ఎక్కడో జాయిన్ అయిపోయి అందరితో పాటు క్రాక్ చేసి పాటికి ఐఏఎస్ అయిపోయేటోన్నాం, మా అమ్మని బాగా చూసుకుంటుండే. అలాంటి నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు నైట్ మొత్తం నిద్రలేని రాత్రులు చాలా గడిపాను నేను అలాంటివి. సో మనీ ఉంటే బాగుండేది కదా నాకు కూడా. అంటే చాలామంది పిల్లలు నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఓకే మినిస్టర్ పిల్లలు ఉన్నారు, ఐఏఎస్ పిల్లలు ఉన్నారు, ఎంఆర్ఓల పిల్లలు ఉన్నారు, చాలామంది ఎమ్మెల్సీ పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఉన్నారు నాతోనే. బట్ వాళ్ళ దాంట్లో నాకు కొంచెం పావంతు ఉండేది. నా సక్సెస్ ఇంకా ముందే వచ్చేదేమో, ఈ గ్రూప్ 3 కాకుండా ఐఏఎస్ లేకపోతే గ్రూప్ 1లోనే అయిపోయేదేమో అని అనిపించింది. సొసైటీ చూసే పర్సెప్షన్ ఎట్లుంటుంది మనకు? ఎంప్లాయీని అంటే రాసి ఎగ్జామ్లో క్రాక్ చేయను అని అతన్ని సొసైటీ ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది, ప్రైజెస్ చేస్తూ ఉంటుంది. కాయిన్కి బోత్ సైడ్ ఉంటుంది ఎప్పుడు, ఇట్ సైడ్. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, మీరు బాగా చూసుంటారు కాబట్టి అడుగుతున్నా. దాంట్లో నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు మా ఇంటికాడ మా అమ్మని చాలా మంది అంటూ ఉంటారు, ఎవరో హెల్ప్ చేస్తే లేకపోతే కొనుక్కున్నారేమో, లేకపోతే ఎవరో ఆర్థిక సాయం చేస్తే అని ఒక సొసైటీ అంటుంది. ఇంకో సొసైటీ మనం చూస్తున్నాం కదా, చిన్నప్పటి నుంచి కష్టపడతాడు అబ్బాయి, స్కూల్ టాపరు, ఇంటర్లో కూడా మంచి మార్క్స్, బీటెక్లో థర్డ్ వచ్చాడు, ఇంకా చిన్నప్పటి నుంచి ఎక్కడ స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాడు ఎక్కడ ఆపకుండా అని ఒక సొసైటీ ఎప్పుడు కైన్కి బోత్ సైడ్లా ఉంటుంది, రెండు వైపులా ఉంటుంది. ఒక సైడ్ ఏమో పాజిటివ్, ఒక సైడ్ ఏమో నెగిటివ్. నేను ఎప్పుడు అంటే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మ్యారేజ్ చేసుకో, ఏజ్ అయిపోతుంది, మేము ఒక్కతే అని చాలామంది చెప్పేవాళ్ళు. బట్ నేను అవన్నీ పట్టించుకోకుండా నా ఎయిమ్ మీదే నేను ఫోకస్ చేశాను మొత్తం. అవి నేను ఎప్పుడు పట్టించుకోలేదు, ఇక్కడ పట్టించుకోలేదు, అశోక్నగర్లో పట్టించుకోలేదు, విలేజ్లో పట్టించుకోలేదు, చుట్టాల్లో పట్టించుకోలేదు. నేను ఆ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, ఎవరైనా ఏ అభ్యర్థి అయినా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకసారి 2 సార్లు రాసిన తర్వాత డిమోటివేట్ అంటే సొసైటీ ఏం చేస్తుంటుందంటే, మన పేరెంట్స్కి కానీ మన చుట్టూ సరౌండింగ్స్ కానీ ఇంకెన్ని రోజులు ఇంకా ఏదో పని చేసుకోవచ్చు కదా, లేదా ఏదో ప్రైవేట్గా ఏదో చిన్నపాటి చేయొచ్చు కదా, ఇంకా ఎన్ని రోజులు చదువుతాడు, పెళ్లి చేయొచ్చు కదా మీ అబ్బాయికి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి జనరల్గా జరుగుతుంటాయి. అట్లా దాంట్లో నుంచి ఇంకా ఈ బాగా ఇంకా పల్లెటూళ్ళలో అయితే ఇలాంటివి బాగా ఉంటుంది, ఇంకా మన తండాలలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. వాటి నుంచి మీరు బయటికి రాగలిగారు కాబట్టి దట్స్ వై ఐ ఆస్క్. మా తండాలో అనేది ఇప్పటికీ న్యూస్ పేపర్ రీచ్ కానీ తండా, ఓకే, స్టిల్ ఇప్పటికి కూడా ఈ డిజిటల్ వరల్డ్లో కూడా. సో ఒక గవర్నమెంట్ జాబ్ తక్కువ, కానిస్టేబుల్ అవే ఉన్నారు తప్ప గ్రూప్స్ ఎవరు క్రాక్ చేయలేదు ఇప్పటిదాకా. ఓకే, కాబట్టి అవేర్నెస్ ఎవరికి లేదు. అదే వేరే ఇప్పుడు మాది తండా కూడా ఒక సిటీకి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి అవేర్నెస్ అంతా లేదు ఎవరికి. ఓకే. సో అదే నేను, మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటుంది, ఇలా అంటున్నారు వాళ్ళంటే, వాళ్ళు ఎవరు నీకు పెట్టారు, నేను ఒక్కడిని, నా మీద నువ్వు ట్రస్ట్ చేయి, నేను ఖచ్చితంగా నేను క్రాక్ చేసి చూపిస్తాను, ఫ్యూచర్లో నువ్వు చూడు, నేను అందరూ సలాం కొడతారని చెప్పాను నేను. ఓకే. ఇప్పటికీ క్రిటిసైజ్ చేసిన వాళ్ళు మా ఇంటికాడ వచ్చి, మీ అబ్బాయిని పెళ్ళికి చేయండి, 5 కోట్లు ఇస్తాం, 4 కోట్లు ఇస్తాం, ఇప్పటికీ స్టిల్ వస్తూనే ఉన్నాయి సంబంధాలు. జస్ట్ గ్రూప్ 3కి మొన్ననే ఒక సంబంధం వచ్చింది. ఎవరైతే క్రిటిసైజ్ చేశారో ఒక పెద్ద మనిషి ఎంపీటీసీ, అతనే వచ్చి 5 CR ఇస్తాము మీ అబ్బాయికి పెళ్ళికి చేయండి అంటే, నేను ఒకటే చెప్పాను. నన్ను అడిగారు, నేను యూపీఎస్సీ క్రాక్ చేస్తున్నాను, సో ఆ టైం వరకు నేను డిస్టర్బ్ చేయకండి అని మా అమ్మగారికి కూడా చెప్పేశాను. ఓకే, నేను ఒక 2 years టైం ఇవ్వండి, ఆ టైం వరకు నేను క్రాక్ చేసి చూపిస్తాను, లేదంటే పెళ్ళి మీరు చెప్పినట్టు చేస్తాను చెప్పేశాను నేను డైరెక్ట్గా. జనరల్గా మనం లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో దీన్ని వదిలేసి వెళ్ళిపోతే అయిపోద్ది, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతే అయిపోతుంది, లేదా కొంచెం మెంటల్గా మన మీద ప్రెజర్ పడటం, ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ గ్రూప్ 1 యూపీఎస్సీ అంటే ఇయర్స్ తరబడి మనం ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండాలి. అలాంటప్పుడు మీరు ఎట్లా మోటివేట్ అయ్యారు, నెక్స్ట్ దానికి ఎట్లా ఏం
చాలాసార్లు అనుకున్నాను పారిపోయి వెళ్ళిపోదాం, ఇది మన వల్ల కాదు, సో అఫోర్డబిలిటీ కదా యూపీఎస్సీ లేకపోతే గ్రూప్ 1 కానీ ఇలా అనుకున్నాను. బట్ మా అమ్మగారిని తెలుసుకునేటోండి నేను బాగా. ఓకే. ఖచ్చితంగా అంటే నేను మా అమ్మగారికి ముందే చెప్పాను, బుజ్జమ్మ కొడుకు ఏదో ఒక రోజు కలెక్టర్ అయ్యి వస్తాడు, నువ్వు అదే మాట మీద నేను ఉంటాను, నువ్వు అదే అజ్యూమ్ చేసుకుని మైండ్లోని ఖచ్చితంగా. సో అదే అజ్యూమ్ చేసుకునేటోళ్ళు. మా అమ్మ ఇంత కష్టపడుతుంది కదా, నేను ఇంకో 2 hours చదవలేనా, లేకపోతే ఇంకో 1 hour చదవలేనా ఎక్స్టెండ్, అలా అలా మా అమ్మగారిని గుర్తు తెచ్చుకొని, లేకపోతే మా డాడీ పడ్డ కష్టాలు, మా సిస్టర్స్ పడ్డ కష్టాలు ఇవన్నీ తెచ్చుకొని వీళ్ళందరికీ సాటిస్ఫై చేయాలంటే నేను గవర్నమెంట్ సర్వీస్లో రావాలి ఖచ్చితంగా ఓకే అని అలాంటి సందర్భాల్లో చాలా మా అమ్మగారిని గుర్తు తెచ్చుకొని అయ్యాను. అంటే ఈ ఎంటైర్ జర్నీలో బాగా బాధపడ్డ సందర్భం ఏమైనా ఉందా? అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. డాడీ చనిపోయారు కదా, అప్పుడు బాధ కంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో నన్ను పుష్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనేది ఆ భయం ఏర్పడింది. ఓకే. అదొకటి. అంటే నాకు మమ్మీ డాడీ ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు జీతం పని చేస్తారు, కూలి పని చేస్తారు. బట్ డాడీ ఇప్పుడు లేరు, సగం హాఫ్ ఆఫ్ ది పార్ట్ పోయినట్టే నా పుషింగ్ లెవెల్స్కి. సో ఆ టైంలో కొంచెం ఇంకా స్ట్రగుల్ తీసుకోవాలి కదా మా అమ్మగారే, అంటే నాకు చదువుకుని సాగిస్తారా లేదా, ఆ టైంలో కొంచెం ప్యానిక్ అనిపించింది. మంచి హ్యాపీగా ఉన్న సందర్భం అంటే ఈ ఎంటైర్ జర్నీలో. హ్యాపీగా మా అమ్మని చూస్తే హ్యాపీ అవ్వడం అంతే. ఇప్పుడు నేను గ్రూప్ 3 వస్తే హ్యాపీగా వెళ్ళి కాలు ఎగరేసి అలా ఏం చేయలేదు. ఇప్పుడు నేను నార్మల్గా ఉన్నాను, మా అమ్మకి కూడా నార్మల్గా చెప్పాను ఇలా వచ్చింది గ్రూప్ 3 అని చెప్తే వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు మా అక్క వాళ్ళు. కానీ నేను ఓకే ఇదే కాదు ఇంకా ముందుంది చేద్దాంలే అని చెప్పాను. బట్ దే ఫీల్ట్ వెరీ హ్యాపీ. మా అమ్మని చూసే నేను హ్యాపీగా వీడియో కాల్ చూసి నవ్విన కొంచెం కన్నీళ్ళు కార్చిన. అప్పుడు కూడా మా అమ్మ నాటేస్తున్నారు ఆ సందర్భంలోనే. వీడియో కాల్ చేసి చెప్తే ఇలా వాళ్ళు అందరు ఫీల్ అవుతున్నారు హ్యాపీగా. నేను నార్మల్గా ఉన్నాను, ఏముంది ఇందులో పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడానికి అని. మా అమ్మని చూసే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఇప్పుడు ఈ ఎంటైర్ జర్నీలో చాలామంది మీకు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ హెల్ప్ చేసారు. సరే మీరు ఇప్పుడు గ్రూప్ 3 సాధించారు, రేపు ఇంకా మంచి ఉద్యోగం సాధిస్తారు. అంటే మీకంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలాంటి బాగా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు ఇప్పటికి కూడా చాలా విలేజ్లలో చాలా గ్రామాల్లో ఉండుంటారు. మరి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలన్న ఆలోచన మీ థాట్ ప్రాసెస్ అట్లాంటివి ఏమైనా? నేను బీటెక్లో 4th ఇయర్లో ఉన్నప్పుడే కొత్తగూడెం నుంచి రైలు దిగి కారేపల్లి వస్తున్నప్పుడు సమ్ అండర్ ప్రివిలేజెస్ వాళ్ళు, అంటే బెగ్గర్స్ తెలుగు అనకూడదు అవార్డు, కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు నాకు థాట్ వచ్చింది అప్పుడే. అంటే మాకు హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్ ఉన్నప్పుడు మిగిలిపోయిన రైస్ మేము రోజు పడేసేది. దాని ముందే ఆ రైస్ ప్యాక్ చేసి ఒక ప్యాకింగ్ కవర్ కొనేసి అలా 3 months నుంచి 4 months నేను డైలీ వాళ్ళకి సప్లై చేసి వచ్చిన తర్వాత నేను తినేవాడిని ఆ రోజుల్లో 2018లోనే. ఓకే. అక్కడే నాకు ఆ హ్యాబిట్ అనేది అక్కడే ఏర్పడింది, హెల్ప్ చేయడము. ఓకే. ఇప్పుడు మా బాబాయిల కొడుకులు కానీ వాళ్ళకి కూడా పిల్లలకి నేనే చదివిస్తా. మా అమ్మ ఎందుకు వాళ్ళని చూస్తా, వాళ్ళు చూడరు కంటే నీకేం తెలియదు నువ్వు ఉండు అని. ఇప్పటికీ స్టిల్ చాలామందికి ఎవరైనా హెల్ప్ చేయండి అని మార్క్ టెస్ట్లో ఎవాల్యుయేషన్ ఉంటే నేను ఫ్రీగానే ఎవాల్యుయేషన్ చేస్తాను. వాళ్ళకి కూడా హెల్పింగ్ ఇప్పటికీ చేస్తా ఫ్రీగా, ఏం ఆశించకుండా. నెక్స్ట్ నాకు థాట్ ప్రాసెస్ ఉండేది. నేను 2022లో డిసైడ్ అయ్యాను. సో చిన్న అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నాను. బట్ నేను లేడీస్ ప్యాడ్ని యూనివర్సల్ ఫ్రీ చేద్దామని నాకు అప్పుడే థాట్ వచ్చింది. సో ఎలా అంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్కోప్ ఉన్న దాంట్లో సో పీడిఎస్ ద్వారా ఓకే. ఇప్పుడు గిరిజన మహిళలు కొండ ప్రాంతాల్లో ఉంటారు, బట్ దే కెనాట్ యూజింగ్ ప్యాడ్స్ కదా. సో హెల్త్ ఇష్యూస్ అలా వచ్చి కొంతమంది చనిపోతున్నారు. సో అలాంటి వాటికి ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎక్కడి వరకు అంబులెన్స్ ఇచ్చేవాళ్ళండి. సో రోడ్స్ కానీ లేకపోతే ఉన్న మన దాంట్లో స్కోప్ నుంచే ఒక రాజకీయ వ్యక్తి చేయాల్సిన అవసరం లేదు. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ చాలా ఫండ్స్ వస్తాయి, దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా రైట్ వేలో చేసుకుంటే అలాంటి వాటిని హెల్ప్ చేసి ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూ ఉంటాము. నదుల నుంచి ఇట్లా పల్లెకిలో మంచం మీద మోసుకొని తీసుకొస్తారు స్టిల్ డేస్. అలా నాకు ఆ థాట్ ప్రాసెస్ వస్తుంది. వాళ్ళకి డిజిటల్గా మోటివేట్ చేయాలి, ఆ గర్ల్స్ని ఎంపవర్ చేయాలి. ఓకే. సో వాళ్ళకి ప్యాడ్ అనేది అందరికీ ప్యాడ్ అనేది యూనివర్సల్ ఫ్రీ చేయాలని నాకు ఫస్ట్ థాట్ వచ్చింది. అది కూడా పీడిఎస్ ద్వారా. ఇప్పుడు మనం ఎక్కడో పెడితే ఆ లేడీస్ తీసుకోలేరు అక్కడికి వెళ్ళి షైగా ఫీల్ అయ్యే టైంలో. ఇప్పుడు గిరిజన మహిళలు కానీ లేకపోతే కొండ ప్రాంతాల్లో కానీ ప్యాడ్ కొనుక్కోలే, అది 40 రూపాయలు 50 రూపాయలు కదా, దాని బదులు రేపు నాకు పిల్లగాడికి తిండి వస్తుంది కదా అనుకొని వేరే యూజ్ చేసి హెల్త్ ఖరాబ్ చేసుకుంటాను. బట్ అదే నాకు పీడిఎఫ్లో ఫ్రీ ఇస్తే, పీడిఎఫ్ స్కీమ్ ద్వారా, అదే రేషన్ షాప్లో ఎవ్రీ వన్ కెన్ టేక్ అండ్ హెల్త్ హైజీన్ కూడా బాగుంటుందని నాకు అప్పుడే ఆ థాట్ వచ్చింది. అలాంటి థాట్ నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నప్పుడు చేయాలని అనుకున్నాను. బట్ అలాంటి థాట్స్ నాకు చాలా ఉన్నాయి ఇంకా.